ఓం గణానాద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. नारायण समारंभां व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपराम्. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ आकर्णपूर्णधन्वानौ रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ. कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంక జొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చె మురకాడని రామునిచే కౌగిటంజొనుపబడిన మాయనిల సూతుకి జ్యోతలు నర్చెదన్మదిన్. సభాకల్పతరం వందే. ఒక్కసారి అందరూ పెద్దగా భగవన్ నామాన్ని చేద్దాం. హరే రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివా. హరే రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివా. హరే రామ 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 హరే హరే. శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివా. అమ్మా, చాలా మంది భగవన్ నామం చేయడానికి కూడా మొహమాట పడుతున్నారు. గోవిందా, ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. ఎప్పుడు భగవన్ నామస్మరణం చేయడంలో ఒక తెలియనటువంటి అశక్తతని ప్రదర్శించకూడదు. భగవన్ నామాన్ని
ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు గట్టిగా గొంతెత్తి చెప్పమన్నారు. భాగవతోత్తములు చేసిన పని అదే. చేతులారంగా శివుని పూజింపలేని నోరు నొవ్వంగా హరికీర్తినుడు అనే నోరు నెప్పి పుట్టేదాకా ఎప్పుడూ భగవన్నామస్మరణం చేస్తూ ఉండాలి. శ్రీకాకుళం అంటే కళలకి పెట్టింది పేరు, ధర్మానికి పెట్టింది పేరు. అనేక మంది మహాత్ములు మహానుభావులు ఈ గడ్డ మీద నుంచి సనాతన వైదిక ధర్మాన్ని, తెలుగు భాషని కాపాడినటువంటి మహత్తరమైనటువంటి గడ్డగా ఒకసారి గట్టిగా శ్రీకాకుళానికి మనందరం కరతాళ ధ్వనులతో. ఎలాంటి గడ్డ అయ్యా ఈ శ్రీకాకుళం? ఎప్పుడైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు 3 విషయాలు దృష్టిలో ఉండాలి. దేశము, కాలము, వస్తువు. ఏ దేశంలో మనం ఉన్నాం, ఏ కాలంలో మనం ఉన్నాం, మాట్లాడుకుంటున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఆ వస్తువు ఏమిటి, ఈ 3 తెలియకుండా ఏ విద్యలో అయినా సరే మీరు వంట చేయండి, ఇల్లు ఉడవండి, ప్రపంచంలో ఏ పనైనా చేయండి, ఈ 3 లేకుండా ఎవడు పని చేస్తాడో వాడు ఎప్పుడు విజయాన్ని పొందాడు. ఏమిటా 3? దేశము, కాలము, వస్తువు. ఈ 3 తెలియాలి. దేశం ఎలాంటి దేశం ఇది? ఎక్కడ ఉన్నవాడైనా మన వైపు తిరిగి దండం పెట్టాల్సిందే నిద్ర లేవంగానే. తూర్పు దేశము. తూర్పు. నేను ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్నా, ఉదయాన్నే నిద్ర లేచి అర్ఘ్యప్రదానానికి ముఖం ఎటు తిప్పాలయ్యా అంటే శ్రీకాకుళం ఎటుంటే అటు తిప్పవయ్యా, నీ అర్ఘ్యప్రదానం పరిపూర్ణమవుతుంది అని చెప్తారు. సూర్యనారాయణమూర్తి అద్భుతంగా తన యొక్క కళల్ని, మహత్తుని చూపించినటువంటి ప్రదేశం. మరి ఇంకా ఎలాంటి ప్రదేశం అయ్యా? సాక్షాత్తు కలియుగములో జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రత్యక్షంగా నడయాడినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అంతటి గురువులు ఇక్కడ తిరిగారు. రామానుజాచార్యుల వారు లాంటి వారు ఇక్కడ సంచరించారు. శ్రీకూర్మ క్షేత్రానికి వెళ్తే మనకి చక్కగా తెలుస్తుంది. కాబట్టి గురువులందరూ కూడా సంచరించినటువంటి ప్రదేశము. ఎక్కడా లేనటువంటి కూర్మనాథుడు, శ్రీముఖలింగము, ఇలాంటి మహత్తరమైనటువంటి మహత్తులు లభించేటటువంటి ప్రదేశము. కాబట్టి ఇలాంటి తూర్పు దేశములో, ఈ తూర్పు ప్రదేశములో ఏది చేసినా సంధ్యావందనంతో సమానము అనే ఉద్దేశ్యంతో నన్ను మా ప్రెంటా శ్రీధర శర్మ గారు అడగంగానే అయ్యా వస్తారా అంటే అంగీకరించడానికి కారణం, ఇక్కడ కూర్చొని ఏ స్తోత్రం చేసినా, ఏది చేయాలన్నా ప్రాంగుఖంగా చేయాలి. ఇక్కడ కూర్చొని చేసేటువంటి స్తోత్రం మామూలు దానికంటే 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఇస్తుంది. కాబట్టి శ్రీకాకుళానికి వచ్చి ఖచ్చితంగా ఉపన్యాసం చెప్తానండి అని అంగీకరించాను. అదేంటమ్మా, మీ ఊరు గురించి చెప్పినా చప్పట్లు కొట్టడానికి మొహమాట పడతారా? గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టాలయ్యా? పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు ముందు, అందుకని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి పక్కన వాడు లేవడం పక్కన పెట్టండి. ఈ జీవుడు ఎన్నో జన్మల నుంచి నిద్రపోతూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పోతున్నాడు. దేనికయ్యా అంటే వీడు నిద్రపోతున్నాడు. ఈ జీవుడు మోక్షాన్ని పొందాలి, ఈ సంసార చట్రంలో నుంచి బయటికి రావాలి అనే ఆలోచన నుంచి దూరం అవుతున్నాడు. కాబట్టి వాణ్ణి లేపడానికి చప్పట్లు. ఎవరో బయట వాడినో పక్క వాడినో కాదు, గట్టిగా ఒకసారి అందరూ కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకున్నాం. దేశము మహత్తరమైనటువంటి దేశం. మరి కాలము, ఏ పరమాత్మ మనందరికీ భగవద్గీతను అందించి అందరినీ తరింపజేశాడో ఆ పార్థసారథి, ఆ కృష్ణయ్య, ఆ మహానుభావుడు నేనేనయ్యా ఈ మాసాన్ని అని చెప్పాడు. ఏం మాసం? మాసానాం మార్గశీర్షం. మార్గశీర్షాన్ని నేనే అని చెప్పాడు.
కాబట్టి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఈ కాలం కృష్ణ పరమాత్మ కంటే అతీతం కాదు, నేనే అని ఆయనే చెప్పారు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి మార్గశీర్ష మాసంలో అందరూ కార్తీకంలో దీపాలు చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. మరి మార్గశీర్షంలో వెలిగించేటువంటి దీపం ఏమిటి అంటే సాక్షాత్తుగా భగవంతుడి కోసం వెలిగించబోయేటువంటి దీపాలు మార్గశీర్ష మాసంలో జ్ఞాన దీపాలు. ఇవి సామాన్యమైనటువంటి దీపాలు కాదు. ఎందుకు ఇప్పుడు దీపాలు వెలిగించడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఈ సమయంలో దేవతలు ఈ భూమి మీద దీపం వెలిగిస్తారండి. ఈ సమయంలో దేవతలు కూడా దీపాలని భూమి మీద వెలిగిస్తారు. ఎక్కడండి? ఏమిటి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? ఒక ఆధారం ఉండక్కర్లేదా అంటే ఆధారం ఉంది. దేవతలు దీపము ఈ భూమి మీద వెలిగిస్తారు. ఎక్కడ అంటే మీరు బదరి వెళ్ళినా కేదార్నాథ్ వెళ్ళినా దీపావళి కాగానే అక్కడ క్షేత్రాలన్నీ కూడా మూసివేయబడతాయి. తలుపులు వేసేసి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొని ఊకీమట్టు దగ్గరికి బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఒక దీపాన్ని వెలిగించి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మళ్ళీ దీపాలు ఎప్పుడు తెరుస్తారయ్యా? శంకర జయంతుల సమయంలో వైశాఖ మాసంలో మళ్ళీ అక్కడ తలుపులు తెరుస్తారు. 6 నెలల పాటు పూర్తిగా తలుపులన్నీ బిగించి ఏ ఒక్కళ్ళు లోపలికి వెళ్ళడానికి లేనంత మంచుతోటి నిండిపోయి ఉంటుంది. కానీ దీపావళి రోజు మూసినటువంటి క్షేత్రంలో వెలిగించి ఉన్నటువంటి దీపము మళ్ళీ వైశాఖం దాకా వెలుగుతూ ఉంటుంది. 6 నెలల పాటు దీపం ఎలా వెలుగుతుందయ్యా అంటే దేవతలు ప్రత్యక్షంగా ఈ రోజుకి 6 నెలల పాటు దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. కాబట్టి మార్గశీర్షంలో వెలిగించేటువంటి దీపము దేవతలు బదరీనారాయణుడి దగ్గర కేదారేశ్వరుడి దగ్గర వెలిగించేటటువంటి దీపం ఎలాంటిదో అలాంటి దీపాలు మార్గశీర్షంలో మనం వెలిగించే దీపాలు. మరి దీపాలు వెలిగించడం ఒకటేనా అండి అంటే దీపం ఒక్కటే కాదండి. ఈ దీపము వెలిగించేటటువంటి సమయంలో అష్టలక్ష్ములకి మనం అర్చన చేసుకుంటున్నాం. ఎవరి అష్టలక్ష్ములు? మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ చెబితే ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి అంతా ఎవరండి? ఆ విష్ణు శక్తి. విష్ణుమూర్తికి పరిపూర్ణంగా అనుపాయని అయినటువంటి శక్తి ఎవరు? మహాలక్ష్మి అమ్మవారే. కాబట్టి ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఒక్కసారి అర్చన చేసుకొని ఈ కాలములో ఏమండి ఇందులో నాకు ధనం వద్దండి అనేవాడు ఎవడైనా ఉన్నాడా? అబ్బే ఆది స్వరూపమైనటువంటి ఆ వైకుంఠము, ఆ నిజతత్వము, ఆ బ్రహ్మతత్వము, ఆ పరమాత్మతో ఐక్యమయ్యేటటువంటి తత్వము ఇవి వద్దు అని ఎవడు అనడుగా. నాకు ధాన్యం వద్దండి, అబ్బే నాకు అసలు ధాన్యం అక్కర్లేదు. ధనం లేకపోతే బతకలేడు, ధాన్యం లేకపోతే బతికేటటువంటి అవకాశము లేదు, బతుకు లేదు. ధాన్యము నుంచే ఈ జీవం వస్తుంది, ధాన్యములోకే ఈ జీవం వెళ్ళిపోతుంది. మళ్ళీ ధాన్యము నుంచే వస్తుంది, ధాన్యములోకే వెళ్తోంది. కాబట్టి జీవము భూమి మీదకి రావాలన్నా ఇక్కడి నుంచి ఉపసంహరణ కావాలి అన్నా రెండిటికి ధాన్యమే ప్రధానము. అందుకని ధాన్యలక్ష్మి అంటే సమస్తమైనటువంటి జీవము ఈ తల్లే అని చెప్పేటటువంటి లక్ష్మి. అలాంటి ఈ ధనలక్ష్మినైనా, ధాన్యలక్ష్మినైనా, విద్యాలక్ష్మినైనా, గజలక్ష్మినైనా, వీరలక్ష్మినైనా, సంతానలక్ష్మినైనా, విజయలక్ష్మినైనా, ఏ లక్ష్మి అమ్మవారినైనా వద్దు అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ లక్ష్ముల్లో ఏ లక్ష్మి లేకపోయినా మనం లేం. కాబట్టి కాలములో మాసానాం మార్గశీర్షోహం అని ఆయన అన్నారు. కాబట్టి ఆయనతో ఐక్యము చేసేటటువంటి కార్యక్రమమే మరి ఎలా వచ్చిందో మా శ్రీధర శర్మ గారికి ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన. ఒక్కసారి గట్టిగా శ్రీధర శర్మ గారికి మనందరం కరతాళ ధ్వనులతో. ఈ ఆలోచన చాలా విశేషమైనటువంటి ఆలోచన.
ఈ అద్భుతమైనటువంటి లక్ష్ములందరినీ తెచ్చి అర్చన చేసుకొని మహాలింగార్చన ఇవాళ ఏమిటి విశేషం కాలంలో మాస శివరాత్రి వాళ్ళ శివకేశవులు అభేదము అని ఘంటాపదంగా మనకి అన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇన్ని పురాణాలు మనకి శివకేశవ అభేదాన్ని చెప్తూ ఉంటే ఇవాళ విశేషం ఏమిటో తెలుసా అండి? శివకేశవ అభేదాన్ని చూపించేటటువంటి రోజు ఇవాళ. ఏమిటి మాస శివరాత్రి? సాక్షాత్తు కృష్ణయ్య నేనే అని చెప్పినటువంటిది. ఆ కృష్ణయ్య మాస శివరాత్రి రెండు కాలానికి సంబంధించి లయమయ్యి ఉన్నటువంటి సమయం ఏదైనా ఉంది అంటే అది ఈ మహత్తరమైనటువంటి కాలం, ఈ సాయంకాలము. ఈ సమయములో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నృత్యం చేస్తూ ఉంటారు. ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. కానీ ఇవాళ వాళ్ళు ఎక్కడ నృత్యం చేస్తారయ్యా అంటే ఇన్ని జ్యోతులు వెలిగిస్తున్నటువంటి ఈ శ్రీకాకుళంలో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క నృత్య వైభవాన్ని ఇంతమంది సాక్షిగా మన హృదయాలలో మనం తిలకించగలం. ఎంత అద్భుతమైనటువంటి సమయం అండి ఇది. కాబట్టి ఇలాంటి సమయంలో మహాలింగార్చనని గుర్తు చేస్తూ అద్భుతమైనటువంటి ఒక శివలింగాన్ని అక్కడ జ్యోతిర్మయంగా మహాలింగార్చనకి ఎలా ఉంటుందో అలా 365 వేసి ఎక్కడికక్కడ ఒత్తులు ఏర్పాటు చేసి గోఘృతముతో అద్భుతంగా దీపాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక పక్క నుంచి దీపోత్సవం, కానీ ఉపన్యాసములో ఎలా వినాలి విషయాన్ని అనేది మనం సాక్షాత్తు గణపతి దగ్గర నుంచి నేర్చుకోవాలండి. గణపతికి చెవులు పెద్దగా ఉంటాయి. మిగతా ఎక్కడ నామాలు మీరు సుముఖశ్చ, ఏకదంతశ్చ, కపిలో, గజకర్ణక, చెవులకి మాత్రమే షోడశ నామాల్లో 2 నామాలు ఉన్నాయి. మిగతా ఏ అంగాలకి 2 నామాలుగా లేవు. గజకర్ణక, శూర్పకర్ణ అని 2 శబ్దాలని ప్రయోగించారు. ఆ గణపతిని చూసి ఉపన్యాసం దగ్గర ఎలా ఉండాలయ్యా అంటే నా తల్లి పార్వతిలాగా ఉండాలి అని ఆ పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి అన్ని అడగడం వల్లే కదండి ఈ పురాణాలు, ఈ సాహిత్యం, ఈ అష్టాదశ పురాణాలు అన్ని మనకి లభించింది. కాబట్టి ఆ అమ్మవారి లాగా ఉండాలి అని ఆయన గజకర్ణక, 2 చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద చెవులు ఎందుకండి ఆయనకి అంటే ఎవ్వడు ఏది చెప్పినా వినాలి, చెవులు రిక్కించి పెద్దవి చేసుకొని వినాలి. విన్నాం కదా అని ప్రతిదీ మనం లోపలికి తీసుకోక్కర్లా. వినదగున్ ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగిరబడక వివరింపదగున్. దాన్ని మనం వివరించుకోవాలి కదా, వాడు ఏం చెప్పాడు అనేది ముందు వినాలి. వినడానికి పెద్ద చెవులు. అదే గణపతికి శూర్పకర్ణ అని చాటల్లాంటి చెవులు అని చెప్పుకుంటాం మనం. చాటలు ఏం చేస్తాయండి? చాటలో మనం ఏం చేస్తాం? ధాన్యాన్ని వేసి చెరుగుతాం. ఈ చెరిగినప్పుడు ఊక పుట్టు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ధాన్యం మాత్రమే చాటలో ఉంటుంది. అలాగే ప్రపంచంలో మన దగ్గరకు వచ్చి ఎవ్వడు ఏది మాట్లాడినా ఈ చాటల్లాంటి చెవులు కావాలయ్యా. ఊక పుట్టు మొత్తాన్ని, పనికిమాలినటువంటి విషయాలన్నీ బయటికి వదిలిపెట్టి అవసరమైనటువంటి సారాన్ని మాత్రం ఎప్పుడూ లోపలికి తీసుకో అని చెప్పడానికి స్వామివారి చెవులకి 2 నామాలు చెప్పారు. గజకర్ణక, శూర్పకర్ణ అనేటటువంటి 2 నామాలని మనకి తెలియపరచడమైంది. కాబట్టి ఆ గణపతిని మనం ఆరాధన చేసుకుంటున్నాం అంటే ఆ గణపతి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు అద్భుతంగా విజయ గణపతి క్షేత్రంలో ఆ స్వామి ఎంత దేదీప్యమానంగా అలా వెలిగిపోతూ ఉంటారో. ఇప్పుడు వచ్చేటప్పుడే ఒక్కసారి దర్శనం చేసుకున్నాను. చేస్తూ ఉంటే ఆ స్వామిని చూస్తున్న కొద్దీ ఇంకా 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 తరచి 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 చూడాలి అని అనిపించేటటువంటి రూపం. గణపతికి రామచంద్రమూర్తితో సంబంధం ఉంది, కృష్ణయ్యతో అనుబంధం ఉంది, అలాగే విష్ణుమూర్తి వారితో అనుబంధం ఉంది. ఆ కైలాసంలో ఉండేటువంటి వారిరువురికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గాథల్ని మనం చూస్తూ ఉంటాం.
అందులో ఒక విశేషమైనటువంటి ఘట్టం ఒకటి చెప్తాను. రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి సంసిద్ధులయ్యారు. మరి ఇప్పుడు సేతువుని కట్టాలి అంటే ఆయనకి పాలు పోవట్లా, ఎట్నుంచి ఎటు కడదాం ఏంటి అని. అప్పుడు ఉప్పూరు అని ఒక ఊరు ఉందండి రామేశ్వరానికి దగ్గర. నిజంగా రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉప్పూరు గణపతిని చూడకుండా రామేశ్వరం చూస్తే వాళ్ళ యాత్ర పూర్తయినట్టు కాదు. ఈ ఉప్పూరు గణపతిని చూసి తీరాల్సిందే. ఈ ఉప్పూరులో చెట్టు కింద గణపతి ఉంటాడండి. ఆయనకే పెద్ద గుడి లేదు, విశేషం లేదు. ఇక్కడ మనకి ఎలా అయితే గణపతి చాలా సామాన్యంగా చిన్నగా కనిపిస్తూ ఉన్నారో అక్కడ కూడా అంతే చాలా చిన్నగా ఉంటారు. రామచంద్రమూర్తి వెళ్ళి గణపతి పూజ చేస్తే అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఎక్కడ నుంచి ఎక్కడి దాకా వంతెన వేస్తే అతి దగ్గరలో మీరు లంకకి చేరుతారు అని సలహా చెప్పినటువంటి గణపతి ఉప్పూరు గణపతి. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ వంతెన వేయడం అనేటటువంటిది జరిగింది. చేసిన తర్వాత స్వామి మరి మీకు పెద్ద గుడి కట్టిస్తాము అంటే వద్దు, నా రామచంద్రుడు నేనవామ ఆయనకి, నా రామచంద్రుడు ఆయన ఎండకి తడిసి కష్టపడుతూ ఆయన భార్యావియోగంతో యుద్ధానికి వెళ్తే నాకు గుడి కడతారా? ఆయన ఎలా ఇబ్బంది పడుతున్నాడో నేను ఎప్పటికీ ఆ ఇబ్బందిని గుర్తు చేసేట్టుగా ఇక్కడ ఉంటాను, నాకు గుడి కట్టడానికి వీలు లేదు అని ఇప్పటికీ ఉప్పూరులో ఆ వినాయకుడికి గుడి ఉండదు. కాబట్టి అద్భుతమైనటువంటి క్షేత్రం అక్కడి నుంచే ఆరంభమైంది. అంత అద్భుతమైనటువంటి ఘట్టము రామచంద్రమూర్తితో. ఇక మనం వినాయక చవితి వ్రతం చేసుకుంటే మాసానం మార్గతీర్థోహం అని ఆయన అన్నాం కదా. గణపతి అనేటటువంటి ఆయన గురించిన అర్చన చేయాలన్నా కృష్ణుల వారి కథ చెప్పుకోవాల్సిందే. శమంతకోపాఖ్యానం చెప్పుకోకుండా మన గణపతి పూజ పూర్తి కాదు. అంటే అవినాభావ సంబంధం అన్ని ఎలా కలిసి వస్తున్నాయో చూడండి. గణపతికి చేస్తున్నారు, మార్గశీర్ష మాసంలో చేస్తున్నారు, కృష్ణ స్వరూపమైనటువంటి మాసంలో చేస్తున్నారు, అష్టలక్ష్ముల్ని తీసుకొని వచ్చి అక్కడ అనుసంధానం చేస్తున్నారు. ఇలాంటి విశేషమైనటువంటి ఘట్టం అది మాస శివరాత్రి రోజు. మాస శివరాత్రి రోజు అద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగం శివ. శివుడి మనస్సు ఎవరికి తెలుసయ్యా? విష్ణుమూర్తి వారికి మాత్రమే తెలుసు. మరి విష్ణుమూర్తి వారి యొక్క హృదయం ఎవరికి తెలుసయ్యా? శివుడికి మాత్రమే తెలుసు. ఈ ఇరువురికి తప్ప ఇంకొకళ్ళకి తెలిసే అవకాశం లేదు. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసుడిని విష్ణు రూపంగా మనం చెప్తాం. శంకర సాక్షాత్ ఆది శంకరాచార్యులు వారిని శంకరులుగా చెప్తాము. అందుకనే సూత్ర భాష్య కృతం వందే, సూత్రము వ్యాసుల వారు రాస్తే దానికి భాష్యం రాయాలి అంటే మళ్ళీ విష్ణుమూర్తి రాసినటువంటి సూత్రాలకి భాష్యము తెలుసుకోగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు, ఇంకెవరి తరం కాదు. అందుకనే పరమేశ్వరుడే వచ్చి ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి. కాబట్టి ఆయన సాక్షాత్తు శంకరుడిగా వచ్చి దానికి భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యాలు మనకి లభిస్తున్నాయి అంటే విష్ణు హృదయాన్ని పరమేశ్వరుడు, పరమేశ్వరుడి యొక్క హృదయాన్ని విష్ణుమూర్తి, ఈ ఇరువురే తెలుసుకోగలరు. అందుకనే మనం హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ ఈ మంత్రాన్ని చెప్పుకుంది శివకేశవ అభేదాన్ని చెప్పడం కోసమే. కూర్మ పురాణం మనకి చాలా అద్భుతంగా చెప్తుంది. ఏమండి, రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు. మరి ఇది వాల్మీకి రామాయణంలో లేదు కదండి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. వాల్మీకి రామాయణంలో లేనిదల్లా లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే మొత్తం రామాయణం ఎంతండి? మొత్తము రామాయణము 24,000 శ్లోకాలు. రామచంద్రమూర్తి ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని ఏలారు అంటే రామాయణం ఏం చెప్తుంది? 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. మరి మీ వాల్మీకి రామాయణం మొత్తము తీస్తే పుట్టిన దగ్గర నుంచి
40 ఏళ్ల జీవిత చరిత్రే కదండి. 11,000 సంవత్సరాలు ఏళ్ళినటువంటి ఆ మహానుభావుడికి 40 ఏళ్ల జీవిత చరిత్రలో సమస్తం వచ్చేస్తుందా? రాదు. ఈ మొత్తాన్ని ఎవరు చెప్పగలరు అంటే ఒక వాల్మీకి రామాయణంలోనే కుదించాల్సిన పనే ఉంది. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ జగత్తంతా వ్యాసుల వారి నుంచి వచ్చినటువంటి ఉచ్ఛిష్టమే. కాబట్టి ఆ వ్యాసుల వారు పూర్వ పురాణాంతర్గతంగా, అదే విధంగా స్కాంద పురాణాంతర్గతంగా రామచంద్రమూర్తి శివలింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠ చేశారు అనే విషయాన్ని మనందరికీ సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి రామచంద్రమూర్తి వారు శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆయన ఏం చెప్తున్నారు? పోతరామాచ్యుల వారు చెప్పినటువంటి మాటే, చేతులారంగా శివుని పూజింపలేని. మరి ఈ శివుడు ఏం చేస్తాడయ్యా నిత్య నిరంతరము? నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని. నోరు నెప్పి పుట్టేదాకా నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు. రామనామం తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు. కాశీలో ఎవరైనా పోయారనుకోండి, కాశీలో ఒక విశేషం ఉంది. ఎవరు మరణించినా కాశీలో వాళ్ళ యొక్క, అది మనిషి కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు ఏదైనా కావచ్చు కాక, ఏ ప్రాణి కాశీలో మరణించినా ఎడమ చెవు కిందకి వాలి కుడి చెవు పైకి లేస్తుంది. ఏ ప్రాణి అయినా సరే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని అనేకమైనటువంటి వాళ్ళు అక్కడ ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మనకి తెలిసినా తెలియకపోయినా ఎడమ చెవి వాళ్ళది కిందకి వాలి కుడి చెవు పైకి లేస్తుంది. ఎందుకు అంటే అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు తారక మంత్రాన్ని బోధిస్తారు. తారక మంత్రాన్ని చెవులో బోధిస్తారు. అందుకని కుడి చెవు పైకి లేస్తుంది. అది పక్షికైనా దేనికైనా సరే. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి ఎందుకు అంటే ఈ కుడి చెవు పైకి లేస్తుంది. పరమేశ్వరుడు రామనామాన్ని చెప్తాడు. అంతెందుకండి, విష్ణు సహస్రనామాన్ని మొత్తాన్ని మనకు అద్భుతంగా స్వామివారు అందించారా? భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మనే చూస్తూ అందించారా? నాయన, కలియుగం అత్యంత దారుణంగా ఉంటుందయ్యా. ఇక్కడ అలసులు పుడతారయ్యా, మందబుద్ధులు పుడతారయ్యా, దీర్ఘ రోగాలతోటి నిండినటువంటి వాళ్ళు. ఊ అంటే రోగం, ఆ అంటే రోగం. కూర్చోలేరు, నిల్చోలేరు, సక్రమంగా నడవలేరు, ఆలోచన చేయలేరు, ఒంట్లో బలం ఉండదు, ఓ శక్తి ఉండదు. ఎంతసేపు ఉన్నా భౌతికమైనటువంటి మాయలు, లోభాలు, మోహాలు దీంట్లోనే పడి కొట్టుకుంటూ తిరుగుతారు కదయ్యా. ఈ కలియుగంలో వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా సుస్పష్టంగా చదవగలరా అంటే చాలా కష్టం. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ అనగలరా? భ్రా అన్నప్పుడు ఒత్తి ఎంతమంది పలుకుతున్నారు? కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా పలుకుతారయ్యా. మరి ఈ దోషాలన్నీ ఉంటాయి కదా. కేనోపాయేన లఘున, పార్వతి అమ్మవారు అడిగింది, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో. అయ్యా, ఏదైనా ఒక చిన్నది తేలికైనటువంటి విషయాన్ని మీరు చెప్పండి అయ్యా. ఇంత సహస్రనామాలు కలియుగంలో వాళ్ళు తప్పులు లేకుండా చదవగలరో చదవలేరో, చిన్న లఘువుగా ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగితే, అంతటి పరమేశ్వరుడు ఏ పరమేశ్వరుడు అండి? సాక్షాత్తు ఆ భోలాశంకరుడు. ఆయన ఒకటే ఒక్క ముక్క చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం చెయ్యండి అయ్యా. ఇంతకంటే లఘువైనటువంటిది విష్ణు సహస్రనామం అంతా చదివితే ఏ పుణ్యం వస్తుందో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పారా లేదా? కాబట్టి ఈ ఇరువురిలో ఎక్కడా భేదం లేదు. పురాణాలన్నీ కూడా వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ భేదాన్నే చెప్తున్నాయి. భేదము చూడద్దని కూడా పురాణ వాక్యాలు అనేకానేకం చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏ విధమైన భేదము ఉండే అవకాశము కూడా లేదు. అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తే ఆ అనంత పద్మనాభ స్వామి అలా పడుకొని ఉంటారు. ఆయన ఏం చెప్తున్నాడు మనకి? చేతులారంగా శివుని పూజింపరేని. ఇలా శివలింగం మీద చేయి పెట్టుకొని ఆయన లింగానికి పూజ చేస్తూ ఉంటాడు. కాబట్టి
కాబట్టి ఇలాంటి అభేద స్థితిని చెప్తారు. ఈ కాలం అలాంటి అభేదమైనటువంటి కాలం ఇప్పుడు మనం ఉన్నది. మాస శివరాత్రి రోజు కృష్ణుడే రూపంగా ధరించినటువంటి మాసం. ఈ రెండు చక్కగా అవుతూ అద్భుతంగా ఒక పక్కన తిరుప్పావై చేసుకుంటూ బ్రహ్మాండంగా ఆ రంగనాథుణ్ణి తలుచుకుంటూ రంగనాథ వైభవాన్ని హృదయంలో మనం లోపల పెట్టుకుంటూ మాస శివరాత్రి సాయంత్రం ఓ పక్కన పరమేశ్వరుడికి కూడా అర్చన చేసుకుంటున్నాం. ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టము. ఏమిటయ్యా అంటే ఇక్కడ వెలిగించేటటువంటి దీపము ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దీపము అగ్నులు ఉన్నాయి చూసారా, ఇవి చాలా విశేషమైనటువంటివి. ఆ అగ్ని ఏమిటయ్యా, అగ్నిమీడే పురోహితం. ఈ అగ్ని పురోహితుడట. ఎవరికి? దేవతలకి అను మనుష్యులకి మధ్యలో మధ్యవర్తిగా ఆయన ఉంటాడు. మనం ఏ కోరిక కోరుకున్నా అక్కడ దీపం వెలిగిస్తే ఆ దీపము ద్వారా ఆ కోరిక దేవతలకు చేరుతుంది. దేవతలు ఏది ఇచ్చినా అగ్నిహోత్రుడి ద్వారా మనకి చేరుతుంది. అందుకని అగ్నిహోత్రాన్ని వెలిగించడం అంటే దేవతలు ఇచ్చేది మనుష్యులకి, మనుష్యులు ఇచ్చేటటువంటిది దేవతలకి చేర్చడంలో అగ్నిహోత్రుడే ప్రధానం. అందుకే ఇంట్లో దీపము లేకుండా ఏ పూజ చేసినా ఎంత పూజ చేసినా ప్రయోజనం లేదు. ఒంట్లో దీపం లేకుండా ఏమి చేయాలనుకున్నా ధర్మము అనేటటువంటిది ఎవడు చేయలేడు. కాబట్టి ఇంట్లో దీపము ఒంట్లో దీపము రెండు అగ్నిహోత్రుడి వల్లే సాధ్యం. ఒక డిగ్రీ పెరిగినా ఓ డిగ్రీ పడిపోయినా ఈ శరీరం దేనికి పనికిరాదు. కాబట్టి ఇంట్లో దీపము ఒంట్లో దీపము ఈ రెండిటి ద్వారా దేవతలకు చేర్చేవి, దేవతలు నీకు చేర్చేవి రెండు కూడా అగ్నిహోత్రుడి వల్లే వస్తాయి. వేదాలని అపౌరుషేయం అంటారు. ఇది పురుషుడు సృష్టించింది కాదు. కారణం ఏమిటి? ఒకవేళ పురుషుడి సృష్టి అయితే వాడికి ఎట్లా అవుతుంది అర్థము? అగ్నిమీడే పురోహితం ఎలా చెప్పగలడు? చెప్పలేడు కదా. ఇది మామూలు కళ్ళకి కనిపించేది కాదు, మనిషి చూడగలిగేది కాదు, మనిషి యొక్క మనస్సు దృష్టికి అందేటటువంటిది కాదు. ఏది మనిషికి అందదో అది అందించడానికి వేదం వచ్చింది. అందుకని మొట్టమొదటి మంత్రంలోనే అగ్నిమీడే అని చెప్తారు. ఆ అగ్నిహోత్రము ప్రత్యేకత ఏమిటి అంటే రెండుని ఒకటి చేయడము అగ్నిహోత్రుడి యొక్క లక్షణం. రెండుని ఒకటి చేయడం అగ్నిహోత్రుడి యొక్క లక్షణం. దేవతల్ని ఉపాసన చేసేవాడు ఈ ఇద్దరిని ఒకటి చేయాలి అంటే అగ్నిహోత్రం కావాలి. అగ్నిహోత్రం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేస్తున్నాం, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని భార్యాభర్త అని రెండుగా ఎక్కడెక్కడో పుట్టినటువంటి వాళ్ళని ఒకటి చెయ్యాలి అంటే అగ్ని సాక్షిగా వివాహం జరగాల్సిందే. అగ్ని అనేటటువంటిది సాక్షిగా ఉంటేనే రెండు ఒకటవుతాయి. భార్య భర్త అనేటటువంటి సంబంధం ఒకటి కావాలన్నా అగ్నిహోత్రం. కృష్ణ పరమాత్మ మనకి ఎక్కడ చూసినా కూడా చాలా విశేషమైనటువంటి అగ్నులని ఆరాధన చేసేవాడు. ఆ అగ్నుల్ని ఆరాధన చేయడంలో ఆయన చేసేటువంటి అగ్ని ఆరాధన కొడుకు కూడా తీసుకున్నాడు. సాంబుడు విశేషంగా చేసేవాడు. ఈ సాంబుడు ఒకసారి తేడా మాట్లాడటంతో బ్రాహ్మణులు ఎవరు వీళ్ళ దగ్గరికి రాలా చేయడానికి. కార్యక్రమం మేము చేయించము అన్నారు. అప్పుడు ఆ సాంబుడు, ఇప్పుడు మనం అందరం అజర్బైజాన్ అంటుంటాం చూడండి, బాకు అనేటటువంటి ప్రాంతంలో పూర్తి తురుష్కుడు ఇప్పటికే అగ్నిహోత్ర దేవాలయం ఉంటుంది, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. అక్కడ నుంచి బ్రాహ్మణులను తెచ్చుకొని యజ్ఞయాగాదులు చేయించాడు. ఆ యజ్ఞయాగాదులు చేయించినటువంటి బ్రాహ్మణులనే మనం ఈ రోజుకి అగ్నితుండిన బ్రాహ్మణులు అంటాం. అగ్నితుండిన బ్రాహ్మణులు అందరూ కూడా అజర్బైజాన్ బాకు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే అగ్నులని ఆరాధన చేయడము అసలు మొత్తం వేదమంతా అగ్నులనే ప్రధానంగా చెప్పింది. అగ్నిని తెలుసుకోలేని వాడు ఇతరమైనటువంటి దేన్ని కూడా తెలుసుకునేటటువంటి అదృష్టము లేనివాడు. అందుకనే భారతీయుల యొక్క పరిపూర్ణమైనటువంటి విద్య మొత్తము అగ్నుల్ని ఆశ్రయించి ఉంటుంది. దీపాన్ని మనం వెలిగించుకోవడము అంటే అగ్నులని పరిపూర్ణంగా మనం ఆరాధన చేసి వాటి అనుగ్రహాన్ని పొందడం. మరి ఈ అగ్నులకి లక్ష్మీ అమ్మవారికి ఏమిటి సంబంధము? జాతవేద అనేటటువంటి అగ్నిలో ఇచ్చే అమ్మవారు బయటకు వచ్చింది. ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే తామగ్నివర్ణం తపసా, తామగ్నివర్ణం ఆవిడ ఎప్పుడు అగ్నివర్ణంలోనే ఉంటుంది.
హిరణ్యవర్ణం. హిరణ్యవర్ణము కూడా అమ్మవారిది, అది అగ్నివర్ణమే. ఇక్కడ ఒక గొప్పతనం చెప్తాను. ఈ కాలములో నువ్వు ఎంత పరీక్ష చేసినా శక్తి అంతం కాదు. మీరు ఎంత మంట అయినా తీసుకురండి, బంగారంని మీరు ఎంత మంట పెట్టినా ఇంత బంగారం కూడా పాడవదు. రాగి మిగతావన్నీ వెళ్ళిపోవచ్చు కాక, బంగారం ఎంత మంట పెట్టినా ఏమీ కాదు. ఈ కాలము అనేటటువంటి దాంట్లో మీరు ఎంత మంట పెట్టినా ఆ లక్ష్మీ అమ్మవారు మాత్రం శాశ్వతమయ్యా, అనుపాయనిగా పరమాత్మని వదిలిపెట్టకుండా ఉంటుంది. అందుకని మనం శ్రీకూర్మం వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని జాంబూ నది అని పిలుస్తాం. జాంబూ నది స్వరూపంగా పిలుస్తాం. ఈ జాంబూ నదము అనేటటువంటి పదము చాలా మందికి తెలియదు. జాంబూ నదం అంటే బంగారమే. ఏం బంగారం అండి? ఆ పేరు మీదే ఈ భూమికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ మీకు అమ్మవారి యొక్క నామాలు చెప్పినప్పుడు అక్కడ మా వైష్ణవ ఆచార్యులు చక్కగా అద్భుతంగా అమ్మవారిని ఈ పేరుతోటి కొలవందే రోజు పూజ చేయరు. ఏమిటి జాంబూ రథం యొక్క ప్రత్యేకత అంటే, ఈ భూమి మీద పెద్ద నేరేడు చెట్టు ఉండేదట. నేరేడు పండుని జంబూ ఫలము అంటారు. ఈ జంబూ ఫలముతోటి మొత్తము నిండిపోయి ఉండేదట. ఆ పండ్లు మొత్తము రాలి కింద పడి 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 అంతంతగా ఉండేవట. మొత్తం ఆ జంబూ ఫలాలు అవన్నీ రాలి కింద పడి అది ఒక నది కింద ఇట్లా ప్రవహిస్తూ ముందరికి వెళ్ళేటప్పటికీ అది బంగారం కింద మారిందట. ఆ బంగారము దేవతలు మనమందరం వేసుకునే బంగారం వేసుకోరు, కేవలం ఈ జాంబూ రథాన్ని మాత్రమే వాళ్ళు ధరిస్తారు. కాబట్టి అలాంటి బంగారాన్ని చక్కగా దేవతలు ధరించేటటువంటి అలాంటి బంగారాన్ని దేవతలు ధరిస్తారు. కాబట్టే ఇది జంబూ ద్వీపము, ఆ జాంబూ రథము అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. ఆ అగ్నివర్ణము యొక్క గొప్పతనము, ఆ హిరణ్యం బంగారం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే జ్యోతులన్నిటినీ వెలిగించాలి. ఈ జ్యోతులు వెలిగించడం వల్ల ఎప్పటికీ పాడుగానటువంటి బంగారం ఎలా లభిస్తుందో, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ గృహంలో, ఎక్కడ, ఏ క్షేత్రంలో, ఏ ప్రదేశంలో కావాలి అన్నా జ్యోతులు గనక వెలిగించకపోతే వచ్చేటటువంటి అవకాశమే లేదు. అందుకని జ్యోతులకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. పంచభూతాలలో కూడా మనకి అగ్ని అనేటటువంటిది మధ్యలో ఉండే భూతం. ప్రధానమైనటువంటిది ఏమిటి? ఆకాశంతో మొదలైన తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశత్ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం. పంచభూతాల్లో ఆకాశము వాయువు, తర్వాతది అగ్ని, ఆ కింద ఉండేది జలము, దాని కింద ఉండేటటువంటిది భూమి. ఈ 5 భూతాలు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఉన్నటువంటిది అగ్ని. పైన ఉన్న 2 భూతాలు ఏమిటంటే ఆకాశం వాయువు. ఎవరికైనా కనిపిస్తాయా ఆకాశం వాయువు? కనిపించవు, అవి 2 నిరాకారం. కింద ఉన్న 2 భూతాలు ఏమిటండి? జలము పృథివీ. ఈ 2 కనిపించకుండా ఉంటాయా? ఎప్పుడు నీళ్లు కనిపిస్తాయి, పృథివీ కూడా కనిపిస్తుంది. అంటే 2 కనిపించని భూతాలు, 2 కనిపించే భూతాల మధ్యలో అగ్నిహోత్రం ఎలా ఉంటుందయ్యా అంటే, మీరు ఏదైనా ఒక కట్టె పుల్లని వెలిగిస్తే వెలిగించినప్పుడు కనిపిస్తుంది, కట్టె అయిపోగానే నిరాకారం అయిపోతుంది. అగ్ని లేదా అంటే కట్టెలో అగ్ని ఉంది, కాల్చినప్పుడు అగ్నిహోత్రంగా అంటే ఒకప్పుడు నిరాకారంగా ఒకప్పుడు సాకారంగా ఉంటుంది. మనుష్యులకి సాకారమైనవి మాత్రమే చూడగలిగే శక్తి ఉంది, అనుభవించే శక్తి ఉంది. అలాగే దేవతలు నిరాకారంగా ఈ మనుషులు ఇచ్చేవి తీసుకుంటారు. ఈయన మధ్యవర్తిగా ఉండి ఈ మనుష్యులు ఇచ్చేటటువంటివి దేవతలకి, దేవతలు ఇచ్చేటటువంటివి మనుష్యులకి చేరుస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు మనం అగ్నిహోత్రాలని, దీపాలని ఇక్కడ వెలిగించడము అంటే ఏమిటయ్యా అంటే, నిరాకారమైనటువంటి ఆ దేవతా శక్తులని సాకారమైనటువంటి ఈ మనుష్యుల యొక్క జీవ విభూతుల్ని రెండిటిని సమన్వయం చేయడము అనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ మార్గశీర్ష మాసంలో గాని కార్తీకంలో గాని దీపాలకి అంత ప్రాధాన్యత, దీపాలని వెలిగించడానికి అంత ప్రాధాన్యత. మనకి రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి మైత్రీ బంధం ఏర్పాటు చేయాలి అనగానే వెంటనే ఏం కోరుకున్నారండి? ఆంజనేయ
స్వామి వారు 2 కర్రలు తీసుకొచ్చి రాపిడి చేసి అగ్నిహోత్రాన్ని వెలిగించి అప్పుడు వాళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళకి ఆ మిత్ర బంధము అనేటటువంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి మిత్రుడికైనా భార్యని తెచ్చుకోవాలన్నా ఒకవేళ దోషముతో సంతానం గనుక పుడితే ఆ సంతానాన్ని ముందు తండ్రి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపము ఉన్నటువంటి ప్రదేశంలో నూనె, దానికి మూలమైనటువంటి నూనెలో పిల్లవాడి యొక్క ముఖాన్ని చూసి గాని అటు చూడరు. దోషాలు గాని ఏమి పోవాలన్నా అగ్నిహోత్ర స్వరూపమైనటువంటి తైలము, ఆజ్యము ఇలాంటి వాటితోటి మాత్రమే దోషాలన్నీ కూడా పోతాయి. మనం ఇంట్లో తెలియకో తెలుసో ఏ దోషాలు చేశామో ఆ దోషాలన్నీ పోవాలి అంటే అగ్నిహోత్రాన్ని అక్కడ ప్రజ్వలింప చేయాలి, చక్కగా దీపాల్ని వెలిగించుకోవాలి. సూర్యేందుకోటి ప్రభవాసుదేవ దీపావళి గోఘృతవర్తి యుక్తం స్వమాయాంధీకృత సర్వలోక జ్ఞాన ప్రదీపం కురుతే నమోస్తు త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. ఇలా చక్కగా దీపము అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా వెలిగించుకోవాలి. ఆ దీపము అనేటటువంటిది ఇంట్లో ఉండాలి, బయట. ఇంట్లోకి బయట వెలిగించిన దానికి తేడా ఏమిటండి అంటే సామూహికంగా వెలిగించడము అనేది చాలా గొప్పదైనటువంటి సంస్కారము. ఎప్పుడు ఏ మంచి పని చేసినా భగవన్ నామాన్ని మనం చేసిన ధ్యానము చేసేటప్పుడు తప్ప మిగతా భౌతికమైనటువంటిది ఏది చేసినా కలౌ సంఘే శక్తి. కలియుగంలో ఒక సంఘటితమైనటువంటి శక్తిగా కనుక మనం జ్యోతులు వెలిగిస్తే ఆ వెలిగించినటువంటి జ్యోతులు చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ఎవరింట్లో వాళ్ళు వెలిగించేది కూడా సంఘటితమే, తెలియకుండా మొత్తం వెలిగిస్తున్నారు. కానీ తెలిసి ఒక దగ్గర వెలిగించడము అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి కృత్యం. కాబట్టి దీన్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా జ్యోతులు వెలిగించాలి. అమ్మవారిని ఎప్పుడు ఆరాధన చేయాలి, చేస్తేనే మన ఒంట్లో దీపం వెలిగేది. ఏమండి మన ఒంట్లో దీపం అంటున్నారు ఏమిటి అంటే మొట్టమొదట శ్రీ సూక్త ఫలశ్రుతిలో అద్భుతంగా చెప్పే మాటే అదే. ధనం అగ్నిర్. ధనం అంటే ఏదో బయట రెవెన్యూ క్యాష్ మిషన్ లో వేసి డబ్బులు లెక్క పెట్టుకుంటేదే ధనం కాదు. ధనం అంటే ఏమిటి? ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసు, ధనం ఇంద్రో, బృహస్పతిర్, వరుణం ధనమశ్నుతే. ఇవన్నీ ధనాలే. అగ్ని ధనము. మన శరీరంలో అమ్మవారు ఆ అగ్నిని కాపాడుతోంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటున్నాం. ఉపాధి పోయిందనుకోండి, అబ్బే శరీరం చల్లబడ్డదండి, ఇక లాభం లేదు అంటారు. శరీరం చల్లబడము అంటే ఏమిటి? ఈ ఉపాధి అనేటటువంటిది అయిపోయింది అని. కాబట్టి శరీరం చల్లబడకుండా ఉంచేటటువంటి శక్తి ఎవరు? సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. ధనం అగ్నిర్. నాయన నీలో ధనంగా నేను ఉంటున్నాను. ఇంకా ఏమిటి? ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, మీలో మీరు మాట్లాడుకుంటే ఆలోచించుకుంటున్నారు, వేరే పనులు చేస్తున్నారు. దేని వల్ల చేయగలుగుతున్నారు? ధనం వాయుర్. ఈ ముక్కులోంచి గాలి ఒక్క క్షణం ఆగిందనుకోండి, గాలి ఆడితే పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పోయాడు అన్నారు. కాబట్టి గాలే ప్రధానం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు వింటున్నా, నేను చెబుతున్నా, ఏం చేస్తున్నా, మన ఒంట్లో ఉండేటటువంటి గాలిని నేను కాపాడుతున్నాను రా. ఈ బ్రహ్మాండం అంతా వాయువుల్ని, నీలో వాయువుల్ని కూడా సంరక్షిస్తోంది నేనే అని అమ్మవారు చెప్తోంది. ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో. సూర్యనారాయణమూర్తి చాలా గొప్ప ధనం. ఇవాళ ప్రతివాడు ఆసుపత్రికి వెళ్తున్నాడు, వెళ్ళంగానే ఏమండి మీకు విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఏ ఇవన్నీ లోపాలు అని చెప్తున్నారు. ఈ విటమిన్ కే ఎక్కడి నుంచి రావాలి? బీలు ఎక్కడి నుంచి రావాలి? సూర్యనారాయణమూర్తి యొక్క
అనుగ్రహం ఉంటేనే ఇది వస్తుంది. ఆ అమ్మవారు ఆ సూర్యనారాయణమూర్తి నుంచి ఆ ధనాన్ని మొత్తాన్ని మీకు ఇస్తున్నారయ్యా. మీకు వచ్చే శక్తి మొత్తము కూడా ఆ అమ్మవారే అనుగ్రహిస్తోంది, గుర్తుంచుకోండి. ధనం వసుహు, ఏదో భూమి కనిపించింది, భూమి కనిపిస్తే సరిపోయిందా? దాంట్లో ధాన్యం పండితే తప్ప మనం బతకలేము. దాని మీద నీళ్లు ప్రవాహం అయితే తప్ప మనకు ఉనికి లేదు. దాని మీద జీవించాలన్నా కాబట్టి ఈ భూమి కూడా ఒక ధనమే. ధనం వసుహు. ఈ సరిపోయిందా అండి ధనం? ఇందులో నీ లోపల ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఒక ధనమే. నేనే ఇస్తున్నా, నేనే కాపాడుతున్నాను. బృహస్పతిర్, నీ లోపల ఉన్న బుద్ధి ఉందే, నీలో ఉన్న మేధ ఉందే, ఈ బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానం అంతా ఉందే, అదంతా నేను మీకు అనుగ్రహిస్తోంది. వరుణం, నీళ్లు లేకుండా ఎవడైనా ఉండగలరా? 70% పైన ఒంట్లో నీళ్లు ఉంటేనే మనం ఉన్నాం. వరుణం ధనమశ్నుతే, ఈ నీళ్లు కూడా నేను ఇస్తున్నటువంటి అనుగ్రహమే, గుర్తుంచుకోండి అయ్యా. కాబట్టి ధనం అంటే ఏమిటి? ధనం అంటే బయట నోట్లో కరెన్సీ కట్టలో బంగారాలో లేకపోతే వస్తువులో భూములో ఇవేవి కావు ధనాలు. ధనము ఒంట్లో అగ్ని సక్రమంగా ఉండడం, ముక్కులోంచి వాయువు సక్రమంగా వెళ్ళడం, ఆ సూర్యనారాయణమూర్తి కిరణాలు ఇస్తే గ్రహించుకునేటువంటి శక్తికి ఉండాలి కదా. ఆ గ్రహించుకునేటువంటి శక్తి కూడా ఆ తల్లే. ఆ గ్రహించుకోగలిగేటువంటి శక్తి మా వాడు తింటాడండి కానీ వంట పట్టదు అంటే ప్రయోజనం ఏముంది? ఆ లక్ష్మీ అమ్మవారి ధ్యానం చేస్తేనే మనం తిన్నటువంటిది మనకు వంట పడుతుంది. కాబట్టి వంట పట్టాలి అన్న అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అందుకని వంట పట్టేటటువంటి కార్యక్రమం చేయాలి, ఒంటికి ఆ బలం రావాలి, అమ్మవారి అనుగ్రహమే. మనలో ఉన్న మేధ అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి ఆ అమ్మవారిని అర్చించుకోకుండా మనం ఏ పనిని సాధించలేము. ఏ పనిని సాధించాలన్నా అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి. అందుకనే మొట్టమొదటి మాట అమ్మవారి గురించి చెప్పేటప్పుడే ప్రకృత్యై నమః. ఈ ప్రకృతి అంతా కూడా తల్లే. పచ్చగా ఎక్కడ ఏం కనిపిస్తున్నా ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా వికృత్యై నమః. ఆ ధాన్యాల నుంచి మనం తయారు చేసి వికృతిగా వేరే ఆకారాల్లో రకరకాల ఆహార పదార్థాలు, ధనాలు, వస్త్రాలు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. ఈ వికృతి అంతా కూడా ఆవిడే. ప్రకృతి ఆవిడే, వికృతి ఆవిడే, విద్య మొత్తము ఆవిడే. సర్వభూత హితప్రదాయ నమః. ఎప్పుడు ఏం చేస్తున్నాయా? అన్ని భూతాలు బాగుండాలి, అన్ని భూతాలు సుభిక్షంగా ఉండాలి అని చెప్తారు. ఇంకా అమ్మవారే సర్వస్వము అని చెప్పేటటువంటి పురాణాల్లో ఎంత వైభవంగా చెప్తారయ్యా అంటే, అయ్యా మనం అందరం చూస్తాము మొత్తం అంతా ప్రళయం అయిపోయింది, ఆకు మీద కృష్ణ పరమాత్మ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాం కదా. మరి ఆ వటపత్రం మీద ఉన్నాడు, నీళ్లున్నాయి కదండి, లయమైతే నీళ్లు ఎందుకున్నాయి అని అడిగారు. అడిగితే ఈ బ్రహ్మాండం అంతా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి శక్తితోటి నిండి ఉందయ్యా. ఆ అమ్మ గర్భంలో ఉండేటటువంటి ఉమ్మ నీరే ఈ నీరు, ఆ నీటి మీద ఉన్నాడయ్యా కృష్ణ పరమాత్మ అని మనకు అద్భుతంగా చాలా గొప్పగా అమ్మవారిని వర్ణించేటువంటి ఘట్టాలు ఉంటాయి. కాబట్టి ఆ అమ్మవారు ఏమిటయ్యా? సమస్తాన్ని రక్షించేటటువంటి తల్లి. ఆశ్చర్యం ఏమిటంటే అన్నిటికంటే గొప్ప నీరు ఎక్కడ ఉందండి అన్నారు. అన్నిటికంటే గొప్ప నీరు మానస సరోవరంలో జలమండి అని ఆయన అన్నాడు. కాదయ్యా, మానస సరోవరం కంటే పవిత్రమైనటువంటి నీరు ప్రపంచంలో అది ఎవరికైనా అదృష్టం ఉంది అంటే ఆడవారికి మాత్రమే ఉంది. ప్రతి తల్లి పిల్లవాడిని కనేటప్పుడు ఆ తల్లి కడుపులో ఉండేటటువంటి ఉమ్మ నీరు మానస సరోవరంలో ఉన్న నీటి కంటే కూడా చాలా గొప్పదైనటువంటి పవిత్రమైన నీరు అని జపాన్ వాళ్ళు ఆ నీళ్ళని ఎలా తయారు చేయొచ్చు మిషన్లలో అని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి నీరు ఆ నీరు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఈ జలాలన్నిటిలో ఆ పరమాత్మ నిండి ఉన్నాడయ్యా. ఆయన చేష్టలు, ఆయన మహత్తలు, ఆయన లీలలు అన్నీ కూడా ఈ మహామాయతో అనుబంధం చెంది ఉంటుంది. అందుకనే మహామాయ వచ్చాక గాని కృష్ణ పరమాత్మ అవతారాన్ని ధరించలా భాగవతంలో. అందుకనే
ఈ మాసములో నిజంగా మనం భగవద్గీత చదివిన, పరమేశ్వరుడి గురించి ధ్యానం చేసిన, కృష్ణ పరమాత్మ గురించి ధ్యానం చేసిన, రామచంద్రమూర్తిని తలుచుకున్న, అమ్మవారిని తలుచుకున్న ఖచ్చితంగా తరించి తీరుతాము. అందుకనే ఉమ్మ నీరులోంచే అమ్మ బయటికి వచ్చింది. సముద్రంలో ఆయన శయనం చేస్తున్నాడు. ఈ శక్తి కావాలి, ఈ శక్తి ఆ విష్ణుమూర్తిని వరించాలి అంటే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఆ శక్తి కావాలి అనేటువంటి సంవాదం జరిగింది. ఆ తర్వాత కూర్మావతారం వచ్చి, కూర్మావతారంలో ఆ మొత్తము సముద్రాన్ని అంతటిని చిలికితే, ఆ చిలికినటువంటి దాని నుంచి లక్ష్మీ అమ్మవారు బయటికి వచ్చి, ఆ శక్తే మళ్ళీ బయటకు వచ్చి ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించింది. ఇరువురికి అభేదము, తేడా లేదు. విష్ణువే లక్ష్మి, లక్ష్మే విష్ణువు. అనుగ్రహించాల్సి వచ్చినప్పుడు లక్ష్మీ స్వరూపము. అందుకనే భాగవతంలో కుచేలుడికి కొన్ని అటుకులు అలా తీసుకొని వచ్చినవి ఆయన ఇవ్వకపోయినా ఆయన తీసుకొని ఒకరం తీసుకున్నాడు. రెండోది కూడా తీసుకోబోతుంటే ఆ తల్లి, వద్దు నాయన ఆపు, ఈ పిడికిని ఇంతకంటే వాడకు, ఇంతకంటే వాడితే నువ్వు ఒక్కసారి తీసుకున్న దానికే మొత్తము భువన భాండాలన్నీ కూడా కలిసిపోయినాయ్యా, ఇంకొక్కరు కనుక నువ్వు తీసుకుంటే నేనెళ్ళి వాడికి దాస్యం చేయాల్సి వస్తుంది, నేను కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది, తీసుకోకు అనేటటువంటి అంశము ఆ తల్లి చెప్పింది. ఎప్పుడు ఆయనతో పాటే ఉండాలి, అభేదమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటటువంటి ఆ అద్భుతమైన ఘట్టం అక్కడ ఆ తల్లి మనకి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ అమ్మవారు స్వామివారు అభేదము, రెండు వేరు కాదు, ఒకటి అనుగ్రహ రూపమైనటువంటి అమ్మ, ఒకటి ఆ అనుగ్రహ రూపంగా మారడానికి అనుగ్రహించే నాన్న లేకపోతే అమ్మకి అమ్మ తత్వము పూర్ణత్వం లేదు. కాబట్టి నాన్నగా ఆయన ఏ తేజాన్ని బయటికి కనిపించకుండా లోపలికి పంపిస్తున్నాడో దానికే రూపాన్నిచ్చి, నామాన్నిచ్చి, అన్ని రకాలుగా ఎలా అనుగ్రహించబడుతోందో ఈ సృష్టిలో అదే విధంగా అనుగ్రహించబడుతోంది. కాబట్టి ఆ ఇరువురికి అభేదము అనేటటువంటిది మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి, భేదభావాన్ని చూడకూడదు అని చెబుతూ చక్కగా ఈ పూర్ణమైనటువంటి తత్వం. కానీ నాకు ఆశ్చర్యం వేస్తోంది, శ్రీకాకుళంలో ఈ సమయంలో, ఈ మహత్తరమైనటువంటి కలికాలంలో ఇంతమంది వచ్చి కూర్చున్నారు. ఎంతటి కలికాలం అయ్యా అంటే, భర్త బాగా ఆదరాబాదరాగా ఉరుక్కుంటూ ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు పాపం భార్య ఏదో పని చేసుకుంటూ ఉంది. ఏదో పని చేస్తూ ఆవిడ అలసిపోయి అలసటలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా చెప్తున్నాడు, ఏమేమో గొప్ప పని చేశాను. ఏంటండి అంది అలసటగా. ఏం లేదే, నాకేమైనా అయితే నీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కట్టానే అంది. వెంటనే ఆ తల్లి అంది, నాకు అంత అదృష్టం కూడాను, ఏ పని హడావుడిలో ఉందో. అంత భయంకరమైనటువంటి కలికాలం నడుస్తోంది. ఇంత భయంకరమైనటువంటి ఈ కలికాలంలో ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చేస్తే ఇంతమంది వచ్చి బారులు తీరి ఎక్కడా కాస్త స్థలం కూడా లేకుండా ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారే. కర్త, కారయిత, చైవ ప్రేరక, అనుమోదక, ఈ నలుగురికి కూడా సమభాగం వస్తుంది అని ధర్మశాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి నిజంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా శ్రీధర శర్మ గారికి, ఆయనకి సహకరిస్తున్నటువంటి సూర్య నగేష్ గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, సూర్యకుమార్ గారికి, ఇంకా వారికి సహకరిస్తున్నటువంటి మిత్రులు అందరికీ కూడా నేను ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల ద్వారా ఆనందాన్ని, ఎందుకు చప్పట్లు కొట్టాలి, వచ్చే సంవత్సరం ఇంత కార్యక్రమం చేయాలంటే మీరు కొట్టేటువంటి చప్పట్లే వారికి బలం. గట్టిగా అమ్మ, నిజంగా తాను తరిస్తూ నలుగురిని తరింపజేసేటటువంటి వాడే నిజమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నవాడు. మొహమాటం లేకుండా చప్పట్లు కొట్టండి. చెప్తూ